బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ను అడిగి తెలుసుకుందాం. పవన్ చెప్పండి, ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం ఏంటి? బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులను అయితే రైలు ఢీకొట్టడంతో వాళ్ళ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో అయితే బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో అయితే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు యువకులు వీళ్ళు ముగ్గురు కూడా స్నేహితులుగా తెలుస్తుంది. ఈ ముగ్గురు కూడా రైల్వే పట్టాలపై వెళ్తుండగా పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ఈ ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందారు. అయితే ఈ ముగ్గురు కూడా అంత ఉదయం ఆ సమయంలో రైలు పట్టాలపైకి ఎందుకు వచ్చారు ఏంటి అనేది అయితే ప్రస్తుతం అయితే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఉదయం ఘటన సమయంలో రైల్వేకి సంబంధించినటువంటి డ్రైవర్ ఏదైతే ఉంటారో ఆయన ఆ హారన్ కొడుతున్నప్పటికీ కూడా ఈ ముగ్గురు అక్కడి నుంచి తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అధికారులు పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ యువకులు ముగ్గురు కూడా స్నేహితులు. అలాగే వీళ్ళు కార్ఖానా మచ్చబొల్లారం ప్రాంతాలకు చెందిన వారిగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఏమైనా ఉన్నారా, ఇటు మద్యం మత్తు కానీ గంజాయి మత్తు కానీ ఇలా మత్తులో ఏమైనా ఉన్నారా, లేదా నిజంగానే రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు అనుకోకుండానే ఈ ప్రమాదం జరిగిందా ఏంటి అనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే తెల్లవారుజామున బొల్లారం సమీపంలో జరిగినటువంటి ఘటనతో అయితే బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే రైల్వే పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు పవన్.